తమిళనాడు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ నిలిచిన తర్వాత అధికారానికి కేవలం 5 సీట్ల దూరంలో ఆగిపోయిన తర్వాత గవర్నర్ విజయ్ని ఆహ్వానించి తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోండి అని చెప్పడం పార్లమెంటరీ ప్రొసీజర్స్, అది రాజ్యాంగ స్ఫూర్తి. కానీ తమిళనాడు గవర్నర్ బల నిరూపణ రాజ్భవన్లోనే చేసుకోండి అని చెప్పడం దుర్మార్గం. అండ్ నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి 5 రోజుల్లో విజయ్ని 4 సార్లు రాజ్భవన్కి తిప్పారు. తర్వాత తీరా బలం వచ్చిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ 120కి చేరుకున్న తర్వాత విజయ్కి సపోర్టు మళ్ళీ పోయి నేను గవర్నర్ని కలిసి నాకు ప్రభుత్వం ఏర్పాటు చేసేయడానికి ఆహ్వానించండి అని అడిగేకపోతే గేట్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ లేదని చెప్పి వెనక్కి పంపించడం, లోపల వెయిట్ చేస్తున్న సిపిఎం నాయకులను మళ్ళీ బయటకు పంపించేయడం, నాకు కేరళ పర్యటన ఉంది నేను పోతున్నాను అని చెప్పడం, ఇది విజయ్ని చాలా తీవ్రంగా అవమానించినట్లు. దీని మీద తమిళనాడులో కూడా చాలా తీవ్ర వ్యతిరేకత స్టార్ట్ అయింది. అండ్ కొందరు సినిమా వాళ్ళు, మరికొందరు కొన్ని ఆర్గనైజేషన్స్, తమిళ ఆర్గనైజేషన్స్ చివరికి ఒక నిరసన కూర్చోవాలి, విజయ్ని తీవ్రంగా అవమానించారు, తమిళనాడుని అవమానిస్తూ ఉన్నారు అని చెప్పి దాదాపు వాళ్ళు కూడా సిద్ధపడే పరిస్థితులు వచ్చాయి. నిజంగా అదే జరిగితే తమిళనాడులో చాలా దారుణమైన పరిస్థితులు వచ్చేటివి. ఏంటండి, తమిళనాడులో ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇంపార్టెంటా, ఆయన కేరళ పర్యటన ఇంపార్టెంటా? తమిళనాడులో కొందరు సినిమా వాళ్ళు కూడా నిరసన కూర్చుందాం అనుకున్నారట. మన దగ్గర అయితే అంత సీన్ లేదు సినిమా వాళ్ళకి, కానీ తమిళనాడులో. సో ఇదంతా ఎందుకని చెప్పి బహుశా ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా గవర్నర్కి అంది ఉంటుంది. గేట్ దగ్గర నుంచి వెనక్కి పంపించడం కూడా అవమానంగా ఫీల్ అయ్యారు. 5 సార్లు తిప్పించుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో మొత్తం మీద ఫైనల్గా కేరళ పర్యటన గవర్నర్ రద్దు చేసుకొని విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయాలో చెబుతారు. 120 మంది మద్దతుతో విజయ్ లేఖలిచ్చారు. నెక్స్ట్ ఇక ఏం అడ్డంకులు లేవు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం ఒకటే మిగిలి ఉంది.